లాభాలు పోయి చూస్తున్నాయండి ఒకసారి. ఫ్యామిలీ హౌస్ మొత్తం చేయిస్తున్నారు. వెయిట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పార్టీషన్ ఉండేది. ముందుకు పెట్టబాకమ్మా. 11:30 కొన్నా 5 వచ్చింది 4:45 ప్రెస్ మీట్. సిద్ధు వెనక్కుళ్ళు సిద్ధు. అంశమే లేదన్నట్టు అసెంబ్లీలో రిమాండ్ ఖైదీ కింద పెట్టా ఉంది. మాట్లాడినట్టుంది ఎవరి దగ్గరికి తీసుకోమని కానీ వాళ్ళకి చెప్పాలా ప్రజాస్వామ్య పద్ధతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు అంబటి రాంబాబు అన్న పార్టీ కార్యక్రమం ముగించుకొని ఇంటికి వస్తుండగా తెలుగుదేశం పార్టీ ముఖలు పచ్చ రంగులో ఉన్నటువంటి రౌడీలు అన్న రాంబాబు అన్న మరి వారి కుటుంబ సభ్యుల మీద దాడి చేసి వీరంగం సృష్టించి ఇంటిని తగలబెట్టి రాంబాబు అన్న మీద హత్యా ప్రయత్నం చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించరు. ఈ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, అటవిక పాలన మీద, హింస రాజకీయాల మీద గళ్ళమెత్తిన ఎవరినైనా సరే మేము వదిలిపెట్టాం. వాళ్ళని వెంటాడి వేటాడి ఎంత దూరమైనా వెళ్తాం అనే దానికి నిదర్శనం రాంబాబు మీద అక్రమ కేసులు బనాయించి వారిని జైలుకు పంపడం. ఈరోజు కోర్టులు కూడా ఇది అక్రమం, ఇది ఏ చట్టం ప్రకారం మీరు చేస్తా ఉన్నారు, ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రశ్నించి ఆయనకు బెయిల్ ఇస్తా ఉంటే బెయిల్ ఇచ్చిన కొద్దీ మళ్ళీ కొత్త కేసులు వేస్తా ఉన్నారు. ఒక ప్లేస్ లో ఒక కంప్లైంట్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఇప్పించాయి, దాని మీద కోర్టులో మళ్ళా న్యాయస్థానం తీర్పిస్తే బెయిల్ ఇస్తే మళ్ళీ ఇంకో ప్రాంతం, ఇట్లా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల అన్ని ప్రాంతాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోటి ఈరోజు ఈ యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు వేస్తూ పోతా ఉంది. బెయిల్ ఇస్తా ఉంటే మళ్ళా కేసు వేస్తా ఉంది. ఈ విధంగా చేయడం వలన రాంబాబు అన్న ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని హింసించి భయభ్రాంతులకు గురి చేసి ప్రభుత్వం మీద గళమెత్తిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విధంగా చేస్తాం అని చెప్పి కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రయత్నం చేస్తే ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరు కూడా రాంబాబు అన్న చూపించినటువంటి బాటలోనే మేము పోతాం తప్ప భయపడేదే లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. ఖైదీ అని చెప్పి ఎవరు కూడా ఆయనతో మాట్లాడకూడదని చెప్పి కోర్టు ఆవరణంలో మరి ఆయన తీసుకొచ్చి బెయిల్ ఇచ్చి ఆయన బయటకు వస్తారని చెప్పి ఎంతో ఆశతోటి వేలాది మందిగా రాంబాబు అన్న అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరు ఎదురు చూస్తూ ఉంటే వారితో మాట్లాడనీయకుండా ఆయన్ను ఆ వ్యాన్ లో కూర్చోపెట్టి తీసుకుపోతా ఉంటే అధైర్యపడవద్దు,
మనం పోరాటం చేద్దాం అని చెప్పి సంజ్ఞలతోటి, ఎందుకంటే మాట్లాడే అవకాశం లేదు కాబట్టి చూపిస్తా ఉంటే, దానికి హోంమంత్రి గారు ఒక మహిళ అయి ఉండి, ఒక దళిత మహిళ అయి ఉండి, రాంబాబన్న లాంటి నాయకుడు, ఇక మూగబోయినటువంటి దళితుల యొక్క గొంతుకైనటువంటి రాంబాబన్న మీద వ్యంగ్యాస్త్రాలు మాట్లాడుతూ వెళుతూ అసెంబ్లీలో ఆయన గురించి విమర్శించడం చాలా బాధాకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారు చేసిన కార్యక్రమాలు ఒకసారి హోమ్ మినిస్టర్ గారు కలుసుకుంటే ఈ విధంగా వారు మాట్లాడరు. ఒక సామెత గుర్తొస్తా ఉంది, గురువింద సామెత. గురువింద గింజ అంత ఎర్రగా ఉంటుంది అనుకుంటారు, దాని వెనక ఉన్నటువంటి నలుపు ఎవరు చూడట్లేదు అనుకుంటారు. హోమ్ మినిస్టర్ గారు, మీరు ఏం సందేశం ఇస్తారండి? మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ ఉండి, ఒక దళిత మహిళ ఉండి, సినిమా పాటలకు మీరు గట్టిగా కేకలు పెడుతూ, మీరు ఒక హోమ్ మినిస్టర్ అనే విషయాన్ని కూడా మరిచి కేరింతలు కొడుతూ, ఒక సాంప్రదాయాన్ని, ముఖ్యంగా ఒక ప్రజా ప్రతినిధి విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తించినటువంటి తీరు మీరా ఈరోజు రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మహిళలకు నీతి శక్తులు బోధించేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకటే ఈ ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం, రాంబాబన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి గొంతుక. రాంబాబన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానానికి, ప్రజల దగ్గరికి తీసుకోవడానికి ఆయన ఒక మాధ్యమం. ఆ గొంతుకను, ఆ మాధ్యమాన్ని మీరు తొక్కి, మరి ఆ గొంతుక నులిమి మీరు శాశ్వతంగా ఆ గొంతును మూగబోయేలాగా చేస్తామనుకుంటే మాత్రం అది మీ భ్రమ. మళ్ళా కడిగిన ముత్యంలాగా రాంబాబన్న త్వరలోనే బయటకు వస్తాడు. ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గాలు, మరి వారి అందరి బాధలను, ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి హింసా రాజకీయాలు ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు అంటా ఉన్నారు, ఈ ముఖ్యమంత్రి గారు 4 సార్లు మేము ముఖ్యమంత్రిగా చేశాం, మేము ఇలాంటి కక్ష సాధింపే చర్యలు ముఖ్యంగా ప్రతిపక్షం మీద చేయలేదు. మరి ఈసారి ఎలా జరుగుతా ఉంది? ఎవరు దీని వెనక కారణం? ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఏకపక్షంగా వాడుకుంటూ, ముఖ్యంగా పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనే దానికి నిదర్శనం ఆ 31వ తారీఖున ఈ యొక్క వీధిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగినటువంటి వీరంగం. కుటుంబ సభ్యుల మీద, మహిళలు, మరి రాంబాబన్న కూతురు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు అందరూ ఉండి, మరి వారు ప్రాణాలని అరచేతులు పెట్టుకొని ఏం జరుగుతుందో అని చెప్పి వారు మరి ఆ రోజు భయాందోళనకు గురైనప్పుడు రాంబాబన్న బయటికి రానియకుండా పోలీసులు, ఒక 50 మందికి పైగా పోలీసులు ఉన్నారని చెప్పి సమాచారం. అంతమంది ఉండి మరి ఆ 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? వారి వైఫల్యమా, లేకపోతే వాళ్లే అందులో భాగస్వామ్యమా? మరి ముఖ్యంగా ఒక మహిళా ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యే గారు, శాసన సభ్యురాలనే మరి ఒక ఇంగిత జ్ఞానం లేకుండా ఇంకా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంకొక మహిళ, ఆవిడ ఈ మధ్య ఆవిడకు ఏదో పదవి కూడా ఇచ్చారట, ఆవిడ పులగంటలు వేశారంట అందరు వెళ్ళి. దేనికే? ఈ యొక్క అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడి ఈ యొక్క హింసను ప్రేరేపిస్తూ ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అల్లరి మూకను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినందుక ఆ రోజు మరి భగవంతుడు ఉన్నాడు, ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి రాంబాబన్న బతికి బయటపడ్డాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ప్రాణాలతో మిగిలారు. లేకపోతే ఏం జరిగి ఉండేది? పోలీసు వారు దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మేము ఖచ్చితంగా ఈ యొక్క అంశాలను న్యాయస్థానం తలుపులు తట్టి ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి కానివ్వండి, మరి జిల్లా
పోలీస్ అధికారి కానివ్వండి, హోమ్ మినిస్టర్ గారు కానివ్వండి, ఏం చర్యలు తీసుకున్నారు? వారినేమో స్టేషన్ బెయిల్ ఇచ్చేసి తప్పులు చేసిన వాళ్ళని, ఇళ్లను కాల్చేసినటువంటి వాళ్ళని, రాళ్లు రుమిన వాళ్ళని, ఇళ్లను తగలబెట్టిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపిస్తారు. ఏదో పొరపాటున చాలా చక్కగా ఇంత సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు రాంబాబన్న 40 సంవత్సరాల పైచిలకు తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు కూడా ఇలాంటి దుర్ఘటన కానీ, ఆయనకి ఇలాంటి విషయం కానీ ఎప్పుడు కూడా ఎదురుపడలేదు, తారసపడలేదు. ఆ రోజు మాట దొర్లినాననే విషయాన్ని ఆయన సభాముఖంగా చెప్పినా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, అవకాశం దొరికింది కదా అని చెప్పి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మా యొక్క సీనియర్ నాయకుడిని వారు ట్రీట్ చేసినటువంటి విధానం ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా ఆశించరని చెప్పి కూడా మేము మనవి చేసుకుంటూ